చూస్తే చాలా చక్కగా ఉన్నారు. అండ్ మీరు అసలు ట్రాన్స్ అంటే కూడా ఎవ్వరికి అర్థం కాదు. అమ్మాయి కూడా ఇలా ఇంత అందంగా ఉండదేమో అన్నట్టు ఉన్నారు మీరు. ఏంటిది? థ్యాంక్ యూ. ఏంటి మీ మెయింటెనెన్స్? మెయింటెనెన్స్ మనం ఇండస్ట్రీలో ఉండాలన్నా కొంచెం గ్లామర్ మెయింటైన్ చేయాలి. ఓకే. సో సో నేను ఇండస్ట్రీలో అలాగా లీడ్ చేసుకుంటూ వస్తున్నాను కాబట్టి నేను నా మెయింటెనెన్స్ అనేది అలా డైలీ చేసుకుంటూ రొటీన్ చేస్తూ వస్తున్నా. సో ఇప్పుడు కొంచెం హెల్త్ బాగాక కొంచెం తగ్గిపోయింది. కలర్ మొత్తం చేంజ్ అయిపోవడం వల్ల కొంచెం బాగా హెల్త్. సో దాని ఇంకా కలర్ తగ్గిందా? కలర్ అంటే ఇంకా కలర్ ఉన్నారా మీరు? అవును. ఓకే, మిల్కీ బ్యూటీ అన్నమాట మీరు. మరి అంత ప్యూర్ వైట్ అని కూడా చెప్పండి. కొంచెం కలర్ ఉండే కొంచెం హెల్త్ వల్ల కొంచెం మెయింటెనెన్స్ చేయలేకపోయా. ఫుల్ ఫీవర్ కదా, సో కొంచెం తగ్గింది. అంటే ఏం మెయింటైన్ చేస్తుంటారు మీరు? అంటే మెయింటెనెన్స్ అనేది నార్మల్గా ఫుడ్ తీసుకోవడం అయినా, సో ఏమైనా జ్యూసెస్ అయినా, సో మేమందరం కూడా ఫుడ్ తీసుకుంటాం కదా, మరి మేము ఎందుకు ఇట్లా ఉన్నాం? అంటే నేను కొంచెం తింటా. కొంచెం తింటా అంటే స్పూనా 2 స్పూన్ల? అలా కూడా కదా, ఒక 100 or 150 grams తూకం పెట్టి తింటారా? ఇట్లా బ్యాలెన్స్ లేదండి, అంచనా పెట్టి చెప్తున్నా. అంటే డైలీ మెయింటెనెన్స్ అంటే ఇంత తింటే బాగుంటది అని మనకు ఒక ఐడియా ఉంటది కదా. సో దాని వల్ల మిగతావి ఫ్రూట్స్ ఆర్ జ్యూస్ అలా డైలీ నేను జిమ్ కి వెళ్ళేటప్పుడు డైలీ ఫ్రూట్ సలాడ్ గానీ జ్యూస్ డైలీ ఖచ్చితంగా ఒక తాగుతా. ఖచ్చితంగా ఒకటి తాగుతాను. ఓకే. జిమ్ కూడా వెళ్తారా మీరు? జిమ్ కి కూడా వెళ్తాను. ఓకే, జిమ్ బాడీ అన్నమాట మీది. అందుకనే ఫిజిక్స్ స్ట్రక్చర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే, అంటే కంపల్సరీ ఇవన్నీ మీరు ఫాలో అవుతుంటారు. మీ అందానికి రహస్యం ఇవన్నీ చేయడం వల్ల. ఎలా టైం దొరుకుతుంది మీకు ఇవన్నీ చేయడానికి? టైం అంటే నాకు మార్నింగ్ నేను ఒక్కొక్కసారి షూట్స్ ఉంటే ఎర్లీ మార్నింగ్ లేవాలి. 4 o'clock or 5 o'clock లేచి వెళ్ళిపోతా. ఒకవేళ ఈవినింగ్ ఉంటే ఈవినింగ్ వచ్చి చేసుకుంటా. లేదంటే ఒక రోజు జిమ్ కి వెళ్ళలేను. వీక్లీ ఒక 4-5 days ఖచ్చితంగా ఈవినింగ్ టైమే వెళ్తాను నేను జిమ్ కి. మార్నింగ్ నాకు సెట్ అవ్వదు, షూట్స్ ఉంటాయి కాబట్టి షూట్స్ కి వెళ్ళిపోతాయి. కానీ మార్నింగ్ టైం నాకు సెట్. అంటే ఈవినింగ్ రొమాంటిక్ గా ఉంటదనా? ఈవినింగ్ రొమాంటిక్ అని కాదు, సో నాకు అప్పుడే ఫ్రీ టైం దొరికిద్ది కదా. ఏమో షూట్స్ కి వెళ్ళి వచ్చిన ఈవినింగ్ అయిపోయింది కదా, సో ఈవినింగ్ టైంలో నేను జిమ్ కి వెళ్తా. ఓహో, ఈవినింగ్ టైంలో. ఓకే, ఎంత మంది జిమ్ చేసేటప్పుడు? అంటే యూనిసెక్సా లేకుంటే నార్మల్ ఏనా? అది యూనిసెక్స్. యూనిసెక్స్. ఎంత మంది అబ్బాయిలు మీకు లైన్ వేస్తుంటారు జిమ్ లో? ఏమండి నాకు తెలీదు. నేను వెళ్ళారమ్మా మెంటర్ ఒక్కరితో మాట్లాడతాను. జిమ్ మెంటర్ ఉంటారు కదా, మెంటర్ ఒక్కరితో అతనితో మాట్లాడతాను. వచ్చేస్తే ఇంకా నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు అందులో జిమ్ లో, ఎవరు పరిచయం అవ్వలేదు. సో నేను ఎవరితో మాట్లాడలేదు. వెళ్తాను, జిమ్ చేసుకుని వచ్చేస్తాను. ఎవరు లైన్ వేయాలి ఇప్పటిదాకా మీకు? అసలు లైన్ వేస్తే కూడా మీకు తెలియదా? ఏమో చూసేటోళ్ళు చూస్తూనే ఉంటారు కదా. మాట్లాడడానికి చాలా మంది ఉంటారు. నేనే ఏమైనా చెప్పచ్చు కదా, నేనే అడుగుతాను. ఒక 2-3 ఉన్నారు కదా, సో అడుగుతాను. నాకు అది చూసేటోళ్ళని నేను అడుగుతాను. ఓకే, మిమ్మల్ని కసిగా చూస్తుంటారా వాళ్ళు? ఏమోండి నాకు తెలీదు. చూసేటోళ్ళని అంటున్నారు కదా. ఓకే, ఏం చూసేటప్పుడు మీరు ఏం అడుగుతారు? ఏంటిది, ఎందుకు చూస్తారు అంటారా? ఏంది, ఎలా చేయాలి చెప్పొచ్చు కదా. కానీ మెంటర్ కొంచెం బిజీగా ఉంటారు కదా, అన్ని టైమ్స్ మనం మెంటర్ని అడగలేము కదా. సో అందుకని కొంచెం ఎలా చేయాలో చెప్పండి లేదా చెప్పించండి అని చెప్తా. అంటే మేము కొన్ని రీల్స్ లో కొన్ని వీడియోస్ లో చూస్తాం, వచ్చి మెంటర్ కూడా ఇలా చూపెడుతుంటారు, టచ్ అవుతుంటారు. ఏమైనా వైబ్రేషన్ పాస్ అవుతుంటారు? లేదండి, మా మెంటర్ అలా. ఎందుకు అలా కాదు, నార్మల్ జస్ట్ చెప్తారు అంతే. జస్ట్ చెప్తారు, టచ్ చేయరు. ఓకే, అవును. మీరు ఇప్పుడు అమ్మాయిగా మారిన తర్వాత, అంటే ట్రాన్స్ ఉమెన్ గా మారిన తర్వాత ఎలా ఉన్నాయి ఫీలింగ్స్? అంటే అబ్బాయిగా ఉన్నప్పుడు వేరే ఫీలింగ్స్ ఉంటాయి కదా, తర్వాత మీరు చేంజ్ అయిన తర్వాత ఆ ఫీలింగ్స్ కంటిన్యూ అవుతాయా లేకుంటే ఎలా ఉంటుంది? అబ్బాయిగా ఉన్నప్పుడు బిఫోర్ బాయ్ గా కొంచెం ఫీలింగ్స్, అమ్మాయిగా నేను అమ్మాయిని ఫీల్ అయ్యేదాన్ని కదా. సో అమ్మాయిగానే నా ఫీలింగ్స్ ఉండేవి. నేను ఆఫ్టర్ ఇప్పుడు అమ్మాయిగా చేంజ్ అయిన తర్వాత చాలా అంటే చాలా హ్యాపీ. నేను అప్పుడు ఎన్ని బాధలు అయితే పడ్డాను, ఇప్పుడు అంతకు మించి హ్యాపీగా ఉన్నానని చెప్పుకుంటా. ఎందుకంటే నాకు ఇష్టమైనట్లు నేను ఉంటున్నా, నాకు నచ్చినట్లు నేను ఉంటున్నా. సో చాలా హ్యాపీగా ఉంది నాకు. ఎందుకంటే నేను అమ్మాయిలానే ఉన్నాను కాబట్టి, సో ఇప్పుడు అమ్మాయినే. సో చాలా హ్యాపీ నేను. అంటే వేషధారణ ఇవన్నీ ఫీలింగ్స్ వేరే గానీ, అంటే సెక్సువల్ పరంగా కూడా బాయ్ గా ఉన్నప్పుడు ఫీల్ వేరే ఉంటుంది, ఇప్పుడు చేంజ్ అయిన తర్వాత ఎలాంటి ఫీలింగ్స్, ఏం చేంజ్? సో ఒక అమ్మాయికి ఎలా ఫీలింగ్స్ ఉంటాయి నాకు కూడా అలానే మొత్తం. సో బిఫోర్ బాయ్ గా ఉన్నప్పుడు కూడా నాకు అయ్యే ఫీలింగ్స్ ఉండేవి. ఆఫ్టర్ అమ్మాయిగా చేంజ్ అయిన తర్వాత కూడా నాకు అమ్మాయిలానే ఫీలింగ్స్ ఉన్నాయి, నాకు ఎప్పుడు అబ్బాయిలా అనిపించలేదు. ఓకే, కానీ సర్జరీ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఒక మరో జన్మ ఎత్తడం అని అంటుంటారు చాలా మంది. నేను కొన్ని ఇంటర్వ్యూస్ చేసినప్పుడు చెప్తుంటారు. అంటే మీరు ఇంత పెద్ద డెసిషన్ ఎలా తీసుకున్నారు? ఎవరు హెల్ప్ తోని మీరు ఈ డెసిషన్ తీసుకున్నారు ట్రాన్స్ ఉమెన్ గా మారడానికి?
నేను ఫస్ట్ సర్జరీ అవుదాము అనుకునేటప్పుడు చాలా చిన్న పిల్లల్ని వద్దు చేసుకోవద్దు, కొంచెం ఏజ్ వచ్చాక చేసుకో అది ఇలా అని చెప్పారు. సో తర్వాత నేను ఎలా అయినా అమ్మాయిని అవ్వాలి, నా ఫీలింగ్స్ ఆపుకోలేక నేను ఇంట్లో నుంచి వచ్చేసాను. సో ఇలా కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల ఇలా వచ్చాను. నేను అమ్మాయిని కాబట్టి నేను అమ్మాయి లెక్క బేగా ఆపరేషన్ చేసుకోవాలని అనుకున్నా. సో ఆపరేషన్ అనుకున్న తర్వాత ఎలా అయినా ఆపరేషన్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయా. ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా కమ్యూనిటీ వాళ్ళ దగ్గరికెళ్ళి ఇలా ఆపరేషన్‌కి ఎంత అవుతది అది ఇది అని అన్నీ కనుక్కున్నాను. అడిగాను, చేశాను. వాళ్ళు ఇంత మనీ అవుతది అని చెప్పారు. సో నేను అరేంజ్ చేసుకొని ఆపరేషన్ చేపించుకున్నా. అరేంజ్ చేసుకొని ఆపరేషన్ ఎంత ఖర్చు వచ్చింది నాకొచ్చేసి నేను ఇలా చేంజ్ అవ్వడానికి టోటల్లీ నాకు ఒక 6 lakhs అయింది. బా హ్మ్. ఓకే. ఆపరేషన్ మామూలుగా ఒక ఫీమేల్‌గా మారాలంటే చాలా అమౌంట్ అవుతది కదా! సో నాకొచ్చేసి 6 lakhs అబోనే అయింది. ఓకే. అంటే ఒక బాడీలో ఒక పార్ట్ తీసేశారు మీకు. అంటే తీసేసినప్పుడు అంటే చాలా వీక్ అవుతారు. మనకి ఎక్కడైనా దెబ్బ తాకితేనే మనం కొంచెం వీక్‌గా ఫీల్ అవుతుంటాం. అలాంటిది ఒక ఆర్గానే తీసేయడం జరిగింది మీ బాడీ నుంచి. అప్పుడు ఎలా ఫీల్ ఉండే? అంటే ఎలాంటి వీక్‌నెస్ వచ్చింది మీ బాడీలో? ఎలాంటి వీక్‌నెస్ అంటే నేను ఆపరేషన్ తట్టుకోలేకపోయినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న పిల్లల్ని. సో నాకు ఏజ్ లేదు. వాళ్ళు చెయ్యననేసారు. ఓకే. చెయ్యననేసిన తర్వాత నేను తట్టుకోలేకపోయినా. ఆహ్, చాలా అంటే చాలా నరకం చూసాను నా ఆపరేషన్‌లో. ఎందుకంటే ఒక నార్మల్‌గా సొసైటీలోనైనా ఒక పీపుల్స్‌లో అయినా ఒక ఆపరేషన్ అయితే వాళ్ళ కింద చాలామంది చూసుకోవడానికి ఉంటారు. ఒక ఫ్యామిలీలో ఒక ఆపరేషన్ అయిందంటే తనకి ఫ్యామిలీనే కొంచెం సపోర్ట్‌గా ఉండి కొంచెం నడిపిస్తారు. కానీ అలాగ మా కమ్యూనిటీలో లేదు. అంటే నాకు లేదు. సో ఉన్నారు, సపోర్ట్ చేశారు. కొంతవరకే చేశారు. నేనైతే చాలా లో అయిపోయాను. నాకెవ్వరి సపోర్ట్ లేకుండా అయిపోయింది ఆ టైంలో. నన్ను చూసుకునేటోళ్ళు ఒకే ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళే చూసుకున్నారు నా ఫ్రెండ్స్ మొత్తము. నన్ను నా నా ఆపరేషన్‌లో నేను ఎలా బతికి బయటపడ్డానో కూడా నాకు అంత టార్చర్‌లా అనిపిచ్చింది. ఓకే. సో నన్నెవరు చూసుకోలే. నాకు ఒకే నా ఫ్రెండ్ మల్లి ఆర్ అంజలి కొంచెం చూసుకున్నారు. సో వాళ్ళు 20 డేస్ చూసుకొని నాకు ఎంత పెయిన్ డైలీ డాక్టర్‌ని పిలిపించడం, ఇంజెక్షన్స్ చేపించడం, సో నా కింద చేయడం, నన్ను లేపడం, తినిపెట్టడం అలా వాళ్ళే చేసుకునేటోళ్ళు. అంటే ఫ్యామిలీ లేదు ఆ టైంలో. ఎవరి సపోర్ట్ లేదు నాకు ఆ టైంలో. సో అమ్మాయి ఒక్కతే నా కింద చేసి, నా కింద అలా అమ్మాయి ఒక్కతే నా కింద పని చేసి, పని మనిషిలాగా అయిపోయి, తనొక్కతే నన్ను 20 డేస్ ఓహ్! చూసుకుంది. మిగతా 20 డేస్ నేను మా రిలేటివ్స్ ఉంటే రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళి, వాళ్ళు 20 డేస్ చూసుకున్నారు. అలానే కొనసాగిపోయింది నా ఆపరేషన్స్ డేట్స్ అనేవి. ఓకే. చాలా అంటే నా లైఫ్‌లో ఒక నార్మల్ పర్సన్ అయినా ఇంత కష్టము, ఇంత నరకం చూస్తారో చూడరో నాకైతే తెలీదు. నేనైతే నా చిన్నప్పటి నుంచి ఎంత నరకం అనుభవించాను. బిఫోర్ బాయ్‌గా ఉండి, ఆఫ్టర్ సర్జరీ అయిన తర్వాత కూడా నేను అంతే నరకం అనుభవించాను. చాలా అంటే చాలా నరకం చూసాను నేను. ఓకే. ఎందుకంటే ఇంత చిన్న ఏజ్‌లోనే మమ్మీ, డ్యాడీ ఉంటే బావుండు అనిపిస్తది ఆ టైంలో. హ్మ్. కానీ నాకెవ్వరూ లేరు. నేను ఒక్కదాన్నే అయిపోయాను. నేను ఒక్కదాన్ని ఇచ్చేస్తా. చాలా లోన్‌లీగా ఫీల్ అయ్యి, ఒక పక్క ఈ ఫీలింగు, ఒక పక్క మమ్మీ, డ్యాడీ లేరని. సో, చాలా డిప్రెషన్‌లోకి కూడా వెళ్ళిపోయా నేను. హ్మ్. చాలా అంటే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసేసాను. ఇంత చిన్న వయసులోనే ఇంత ప్రాబ్లమ్స్ ఎందుకురా దేవుడా అనేసి. సో, హ్మ్. టోటల్లీ మొత్తం డేస్ మొత్తం కంప్లీట్ అయ్యి, అమ్మాయిగా మారిపోయి హ్యాపీగున్నా ఇప్పుడు. ఓకే. కానీ పేరెంట్స్ మీకు ఒబే చేయలే గదా ఫస్ట్‌లో? పేరెంట్స్ పేరెంట్స్, ఏమనేవాళ్ళు మమ్మీ ఫస్ట్‌లో? పేరెంట్స్, రిలేటివ్స్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా నన్ను ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళు వద్దు, వద్దు అని అన్నారు. లేదు నేను అమ్మాయిగానే ఉంటా, లేదంటే నేను ఉండను, చనిపోతా అలా ఇలా కూడా ఓహ్! చెప్పాను. వాళ్ళు అయితే ఒక టైంలో నన్ను హాస్పిటల్స్‌కి తీసుకెళ్ళడం, చెక్ చేపించడం జరిగింది. వాళ్ళు కూడా డాక్టర్స్ కూడా సజెషన్ ఇచ్చారు. తనకి అమ్మాయిగానే ఇష్టం కాబట్టి మీరు అమ్మాయిగా మార్చితేనే తను హ్యాపీగా ఉంటది. లేకపోతే ఉండదని చెప్పారు. సో, ఇంట్లో వాళ్ళు ఇంకా తీసుకోలేకపోయారది. హ్మ్. సో, తర్వాత నేను ఇలా హైదరాబాద్ వచ్చేసాను. సో, అప్పట్లో నేను నా ఇంటర్ నీటు కోచింగ్ టైంలో 'ప్రియాంక సింగ్' 'బిగ్ బాస్‌లో' ఆ! ఉంది. సో, తనని ఇన్‌స్పైర్ తీసుకొని ఓహ్! అందరూ నాకు చెప్పడం తను 'బిగ్ బాస్‌లో' ఉందంటే, ఇగో నీలాంటి అమ్మాయే, నీలాంటి అమ్మాయి అనేసి నీకులాగా అమ్మాయి ఇలా 'బిగ్ బాస్‌కొచ్చింది. నువ్వు కూడా వెళ్ళు అక్కడికి. నువ్వు కూడా మంచిగా అమ్మాయిగా అవ్వి, మంచిగా షూటింగ్స్ చేసుకొని, మంచిగా ఇది చేసి తనది శ్రీకాకుళం మా సైడే కదా! అదే. సో, తనది శ్రీకాకుళం, మాది విజయనగరం అచ్చా! అటాచ్‌మెంట్ అచ్చా! కదా! ఓకే. సో, తను శ్రీకాకుళంకి పేరు తెచ్చింది. ఆ! నువ్వు విజయనగరంకి పేరు తేవాలి అని చెప్పి మంచి ఇన్‌స్పైర్ ఇచ్చి పంపించేసారు నన్ను కూడా. ఓకే. సో,
నేను అలా హైదరాబాద్ వచ్చి అప్పుడు జూనియర్ ఆర్టిస్ట్గా షూటింగ్స్లో చేసుకొని షూటింగ్స్ మొత్తం అయిపోయాక ఇంకా అలానే కంటిన్యూ చేస్తున్నా అసిస్టెంట్గా మేకప్ ఆర్టిస్ట్గా. సో అలా ఇప్పుడు మేకప్ ఆర్టిస్ట్గా ఆర్టిస్ట్ కూడానా? ఇప్పుడు ఓకే. ఆర్టిస్ట్గా వస్తున్నాను. ఇప్పుడిప్పుడే కొంచెం పర్లేదు, బాగానే ఉంది. ఓకే.